సల్మాన్ ఖాన్ కొత్త హిందీ సినిమా సికందర్ రిలీజ్ అయి నిన్న శుక్రవారంతో 6 రోజులు కంప్లీట్ అయింది. ఈ 6 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ఇండియాలో ఈ సినిమా 111 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే ఓవర్సీస్ నుంచి 45 కోట్ల గ్రాస్ వచ్చింది. అలా టోటల్గా 6 రోజుల్లో సికందర్ సినిమా 156 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో జిఎస్టీ తీసేస్తే నెట్ కలెక్షన్స్ వచ్చేసి 93 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 200 కోట్లు అయితే 93 కోట్లు వెనక్కి వచ్చే మొదటి 6 రోజుల్లో. ఇంకా 107 కోట్లు వెనక్కి వస్తే సినిమా హిట్ అవుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా. ఈరోజు శనివారం, రేపు ఆదివారం, ఇంకా ఈ 2 రోజుల్లో ఎంత వస్తే ఇంకా అంతే, ఇంకా అది ఫైనల్ లెక్క. అంటే 100 కోట్లు నెట్ అయితే వస్తుంది సినిమాకు. సో 100 కోట్లు వచ్చాయంటే ఇది వరుసగా 18వ సినిమా అవుతుంది సల్మాన్ ఖాన్కి. 18 సార్లు 100 కోట్లు నెట్ తెచ్చిన హీరో ఇక ఏ హీరోకి రికార్డ్ లేదు. సో ఈ 2 రోజుల్లో ఆ రికార్డు కంప్లీట్ అవుతుంది. బట్ ఇంక సినిమాకి ఇంకా మరో 100 కోట్లు రావాలి సినిమా హిట్ అవ్వాలంటే, అది కష్టమే. సో 100 కోట్లు నష్టమైతే క్లియర్గా కనబడుతుంది. కమర్షియల్గా సినిమా డిజాస్టరే. ఇక చూడాలి మరి లాంగ్ రన్లో ఎంత లాసెస్ కవర్ చేసుకుంటుంది అనేసి. అది మన సల్మాన్ ఖాన్, రష్మిక మందనాల కొత్త హిందీ సినిమా సికందర్. రిలీజ్ అయిన మొదటి 6 రోజుల్లో 156 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ అందులో నెట్ కలెక్షన్స్ వచ్చేసి 93 కోట్లు. సినిమా బడ్జెట్ 200 కోట్లు అయితే మరో 107 కోట్లు రావాలి. 7 కోట్లు వస్తాయి, 100 కోట్లు కంప్లీట్ చేసుకుంటుంది. కానీ మరో 100 కోట్ల నష్టాలతో సినిమా కమర్షియల్గా డిజాస్టర్. ఓకే, బాయ్.